ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రభువా, మేము నాయనా నీ ఘనమైన నామాన్ని ప్రభువా నాయనా ఈ విధంగా ప్రభు అందరం చేరి ఈ విధంగా నిన్ను స్తుతించడానికి నాయనా మీరిచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి వందనాలు నాయనా. నాయనా ప్రభువా, మరి ఇక చేరిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు వరుసన గుర్తు చేసుకుని ఆయన వారి కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించండి నాయన. అయ్యా, మేమిక్కడ వింటున్న ప్రతి వాక్యం కూడా ప్రభువా మా మనసుల్లో మేము ఉంచుకొని ప్రభువా మరి మిమ్మల్ని ఎంతగానో కొనియాడుతూ ప్రభువా ఈ వాక్యం ద్వారా మేము నాయన ఎంతో బలం పొందుకొని జ్ఞానం సంపాదించుకొని ప్రభువా మీరు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నాయనా మేము నీ రాజ్య వ్యాప్తిలో నాయన పాలిభాగస్తులు కావాలని నాయన మరి నాయన కోరుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి, వాక్యం ద్వారా బలపరచండి నాయన. అయ్యా, మరి జ్ఞానంతో బోధించడానికి ప్రభువా మీ జ్ఞానాన్ని దయచేయండి నాయన. అంతేకాక నాయన ఈ విన్న వాక్యాన్ని ప్రభువా మరి మేము నాయన నలుగురికి చెప్పగలిగే గొప్ప భాగ్యం కూడా మాకు దయచేయండి అయ్యా. అంతేకాదు నాయన, దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి నాయన మేము మేము విని మేము అన్వయించుకొని మేము సాక్షులుగా నీకు సాక్షులుగా బ్రతకడానికి మాకు మీ కృప చూపించు నాయన. నాయన నీకు సాక్షులుగా మేము ఉండాలి నాయన. మమ్మల్ని మరి నాయన ఇంత వాక్యాన్ని మేము విని నాయన ఇంత మంచి మాటలు మేము విని ప్రభువా మరి మేము నాయన బలపడడానికి మీ కృప చూపించు నాయన. నాయన మరి నీకు మేము ఇంట్లో ప్రభువా మరి బయట ఎక్కడ ఉన్నా కూడా ప్రభువా నీకు సాక్షులుగా మరి మేము జీవించాలి నాయన. ఆ సహాయం మీరు చెయ్యాలి నాయన. మాకు మీరు కృప చూపించాలి నాయన. ప్రభువా మరి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ వాక్యం బోధించాలని ఆసక్తి ఉన్న ప్రతి బిడ్డను కూడా ప్రత్యేకంగా దీవించండి. మీ సేవలో ఘనమైన పాత్రలుగా వాళ్ళని వాడుకోండి అయ్యా. మీరు మహిమ పొందండి. ఇప్పుడు వాక్యం నాయన వినబోతుండగా ఆయన మరి ఆయన మరి ఆ బోధిస్తున్న బిడ్డకి ఈ గొప్ప ఆయన జ్ఞానం దయచేయండి నాయన. ప్రభువా నీ ఆత్మీయ వెలుగుల్లోకి మమ్మల్ని నడిపించగలిగే భాగ్యం దయచేయండి. ప్రభువా ప్రత్యేకంగా ఆ బిడ్డని మీరు దీవించి నాయన మరి నీ నామాన్ని మీ అందరం గణపరచగలిగే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. ఘనమైన తండ్రి నాయన నీ ఆత్మీయ జ్ఞానాన్ని ఆ బిడ్డకు సమృద్ధిగా దయచేసి మేమందరం మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే ఈ భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియ రక్షకునైన నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అన్నారు. జాన్ సేకర్ ప్లీజ్. ఓకే తమ్ముడు. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి పాస్టర్ చైతన్య గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి మన మధ్యలో సిద్ధంగా ఉన్నారండి. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ చైతన్య మరియు వారి ప్రియ సతీమణి జానెట్ గారు హైదరాబాద్ హైటెక్ సిటీలో క్యాప్స్టన్ చర్చి పరిచర్య స్థిరపట్టుకు పాటుపడిన సేవకులు. వీరి పరిచర్య దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాలలో అనేక సేవా పరిచర్యలకు సహకారం అందిస్తుంది. చైతన్య మరియు జానెట్ గారులకు హోసియా మరియు సలోమి అనే ఇద్దరు సంతానము. బెంగళూరులోని ఎస్ఏబిసి నుండి థియాలజీలో గ్రాడ్యుయేట్ మరియు లైఫ్ పసిఫిక్ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యలు అభ్యసించిన చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కు చెందిన సేవకులు. చైతన్య గారు శిక్షణ పొందిన నాయకత్వ కోచ్ మరియు జాన్ మ్యాక్స్వెల్ టీమ్ లో సహ ఉపదేశకులుగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ మన మధ్యలోకి వచ్చి వాక్యం అందించడానికి రెడీగా ఉన్నారండి. దయచేసి అందరూ మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని విందాము. అలాగే మరి ప్యారిస్ నుండి ఈ రోజు మన మధ్యలో బ్రదర్ తరుణ్ గారు కూడా జాయిన్ అయ్యారండి. వారు కూడా మన మధ్యలో ఉండటం సంతోషకరం. థ్యాంక్ యూ తరుణ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. అట్లాగే పాస్టర్ చైతన్య గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ బ్రదర్. వెల్కమ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ ఇంట్రడక్షన్. ఈ ఉదయకాలం మరొకసారి సిస్టర్ మెన్షన్ చేసినట్టుగా చాలా కాలం తర్వాత మీ అందరితో కలిసి ప్రార్థించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి
అలాగే దేవుని సన్నిధిలో మనం ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు చదువుకొని ఆ, దేవుడు మనతో మాట్లాడదలుచుకున్న మాటలు మనం విందాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము మొదటి 8 వచనాలు. డ్యూట్రానమీ చాప్టర్ 1 వర్స్ 1 to 8. చాప్టర్ 31 వర్స్ 1 to 8. మోషే ఇజ్రాయేల్ అందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లనెను. నేడు నేను 120 ఏండ్ల వాడినై ఉన్నాను. ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చు నుండలేను. యెహోవా ఈ యొర్దాను నది దాటకూడదని నాతో సెలవిచ్చెను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా పోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపజేయును. నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొందువు. యెహోవా సెలవిచ్చినట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. ఆ యెహోవా నశింపజేసిన అమోరీయుల రాజులైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకు ఏమి చేసనో ఆ ప్రకారమని ఈ జనములకును చేయును. నేను మీకు ఆజ్ఞాపించిన దాన్నంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి, భయపడుకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయం పొందకమని ఇజ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పెను. మోషే ఈ మాటలు ఇజ్రాయెల్తో చాలా ప్రవచనాత్మకంగా పలికాడు. ఇది ఆ సందర్భంలో ఇది ప్రవచనే వారికి. ఆ సందర్భాన్ని మోషే మాట్లాడుతున్న ఈ సందర్భాన్ని మనం గమనిస్తే ఆ 40 సంవత్సరాల ఎడారి ప్రయాణం అయిన తర్వాత అందరూ యోర్దాను యువతల వైపు ఉన్నారు. కానాను దేశంలోకి, వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టడానికి ముందు సంగతి ఇదంతా. అప్పుడు మాట్లాడుతున్నాడు. సో ఆ సిచ్యువేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ అ క్రాస్ రోడ్ సిచ్యువేషన్. ఎవ్రీబడి ఈజ్ అట్ అ క్రాస్ రోడ్స్. మోషే ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నాడు. తన టైం అయిపోయింది అన్న విషయం మోషేకి అర్థమైంది. వయసు మీద పడింది, ఇక పని చేయలేను నేను. ఒక నాయకుడిగా నాయకత్వం వహించడానికి నాకు శరీరంలో అంత ఓపిక లేదు అన్న విషయాన్ని గుర్తించాడు. అలాగే దేవుడు తను వాగ్దాన భూమిలోకి తను వెళ్ళకూడదన్న విషయాన్ని దేవుడు ఆజ్ఞాపించాడన్న విషయం కూడా మోషే జ్ఞాపకం పెట్టుకొని, అంటే ఇక ముందుకు నడిపించడం నాది కాదు, నా బాధ్యత కాదు, ఇక్కడ వరకే నా బాధ్యత అన్న విషయాన్ని కూడా గమనించాడు, గుర్తించాడు. So he's at a crossroads. He knows that his time is come. He has to give up his responsibilities. He has to pass on these responsibilities to new person. ఎప్పుడు చనిపోతాడో తెలియకపోయినా తన టైం యాజ్ అ లీడర్గా అయిపోయింది అన్న విషయం మాత్రం అర్థమైంది మోషేకి. సో ఈజ్ అట్ అ క్రాస్ రోడ్స్. ఈజ్ అ సీజనల్ చేంజ్ అంటాం మనం దీన్ని. ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా ఒక క్రాస్ రోడ్స్లో ఉన్న వాళ్ళే. యెహోషువ, వన్ ఆఫ్ ద ప్రైమరీ అడ్రస్సీ వాజ్ యెహోషువ. యెహోషువతో మాట్లాడుతున్నాడు కదా. యెహోషువ కూడా క్రాస్ రోడ్స్లోనే ఉన్నాడు. అప్పుడు దాకా యెహోషువ మోషేని అనుసరించి నడుచుకున్న నాయకుడు. మోషే ఏది చెప్తే చేశాడు. మోషేకి సహాయకుడిగా ఉన్నాడు. ఆ ఇజ్రాయేలులకి సేనాధిపతిగా ఉన్న మోషే కింద పనిచేశాడు కనుక ఈ వాజ్ నంబర్ 2. ఈ హాజ్ ఆల్వేస్ బీన్ నంబర్ 2. సో సడన్గా ఇప్పుడు తనకు నాయకత్వ బాధ్యతలు అప్పగించబడబోతున్నాయి అన్న విషయం అతనికి అర్థమైంది ఆల్రెడీ. మోషే ఆ మాట అనేసాడు కూడా, యెహోషువ నువ్వే ముందుకు నడిపించాల్సింది ఇక నుంచి అని, ప్రజలను వాగ్దాన దేశంలోకి అని. సో
మోషే తనకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నాడు కనుక ఇట్స్ గోయింగ్ టు బి ఎ న్యూ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎమ్. ఇట్స్ ఎ న్యూ సీజన్ ఫర్ ఎమ్. నాయకుడిగా తను ఆ, ఎలా ఉండాలో పూర్తి అవగాహన ఉండకపోవచ్చు యెహోషువకి. ఎందుకంటే అప్పటి వరకు ఫాలోవర్గానే ఉన్నాడు. సెకండ్ ఇన్ కమాండ్ అయినా ఫాలోవరే కదా. ఆ, కనుక మ్, ఇప్పుడు కొత్తగా నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి. తను నాయకుడు అయినప్పుడు మోషే ఉండడు అన్న విషయం కూడా తనకు అర్థం అవుతుంది. కనుక హీఈస్ గోయింగ్ టు బి సోల్ రెస్పాన్సిబుల్ లీడర్ నౌ. ఇట్స్ అ న్యూ సీజన్ ఫర్ హిమ్. అందుకే భయపడుతున్నాడేమో, ఆలోచిస్తున్నాడేమో ఎలా ఉంటుందో అన్న ఒక ఆలోచనతో నింపబడి ఉన్నాడేమో. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఈ క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నాడు యెహోషువ. వీళ్ళిద్దరే కాదు, వాస్తవానికి ఇజ్రాయేలీలు కూడా అక్కడ వరకు మోషేను అనుసరించిన హెబ్రీయులు ఆ 40 సంవత్సరాలు ఆయనతో పాటు ప్రయాణం చేసిన వారందరూ అక్కడ ఉన్నారు. దే ఆర్ ఆల్సో ఇన్ అ క్రాస్ రోడ్స్ నా. ఎందుకంటే యాక్చువల్గా అక్కడ ఉన్న వాళ్ళల్లో ఆల్మోస్ట్ అందరూ ఈ ఎడారిలో పుట్టిన వాళ్ళే, పుట్టి పెరిగిన వాళ్ళే. ఎందుకంటే మనందరికీ తెలుసు కదా, ఐగుప్తులోంచి బయలుదేరిన ఆ 6 లక్షల మంది జనాంగంలో ఎవడూ మిగలలేదు ఈ యెహోషువ కాలేబ్ తప్ప. మిగతా వారందరూ ఎడారిలోనే చనిపోయారు. దేవుని మాట వినకపోవడం ద్వారా, అవిధేయత చూపించడం ద్వారా, పదే పదే తిరుగుబాటు చేయడం ద్వారా వారు వాగ్దాన దేశంలోనికి అడుగుపెట్టే అవకాశాన్ని కోల్పోయారు. కనుక ఇప్పుడు ఉన్న జనాంగం అంతా కొత్త జనాంగం, ఈ ఎడారిలో పుట్టి పెరిగిన జనాంగం. వీరికి బానిసత్వం గురించి తెలియకపోవచ్చు, అలాగే స్వతంత్రమైన దేశంగా ఉండడం కూడా తెలియదు, ఎలా ఉండాలో తెలియదు. వాళ్ళకంటూ ఒక ప్రాంతం లేని వ్యక్తులుగా నొమాడ్స్గా ఉన్నారు ఇంతకాలం, ఈ 40 సంవత్సరాలు వాళ్ళు పెరిగిందంతా. సో దే నో దట్ దే ఆర్ పీపుల్ వితౌట్ అ ప్లేస్ అండ్ దే ఆర్ గోయింగ్ టు గెట్ అ న్యూ ప్లేస్ నౌ అండ్ హ్యావ్ నో ఐడియా హౌ టు గెట్ ఇట్. ఎలా ఎలా స్వాధీనపరచుకోవాలి, స్వాధీనపరచుకున్న దేశంలో ఎలా ఉండాలి, ఏమీ తెలియదు. ఇట్స్ అ న్యూ సీజన్ ఫర్ దెమ్. సో ఎవ్రీబడి ఈజ్ అట్ అ క్రాస్ రోడ్స్. ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ అబౌట్ హౌ వుడ్ ద న్యూ సీజన్ లుక్ లైక్. ఈ రాబోయే కాలం ఎలా ఉంటుంది అన్నది ఎవరికీ తెలియదు. కనుక ఆ సమయంలో ఈ మాట, మోషే పలికిన ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి, చాలా ప్రవచనాత్మకమైనవి. వి కాల్ ఇట్ ప్రొఫెటిక్ వర్డ్. ఇట్స్ సచ్ అ ప్రొఫెటిక్ వర్డ్. ఇట్ బ్రాట్ కాన్ఫిడెన్స్ ఇన్ టు ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. ఈ మాటలు దేవుని వాక్యానికి ఉన్న గొప్పతనం అదే. సందర్భానుసారంగా ఆ వాక్యం మనం విన్నప్పుడు, ఆ సందర్భంలో ఏ వాక్యమైనా సరే, బోధించబడిన వాక్యం ఒక ప్రవచనంగా మారిపోతుంది మనకి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దాట్. మన చేతిలో ఉన్న బైబిల్ దేవుని మాట, ఆ దేవుని మాట నిత్యమైంది అన్న విషయం మనకు తెలుసు. దేవుడు ఆ మాటని పదే పదే జ్ఞాపకం చేశాడు మనకి తన వాక్యం అంతట్లో కూడా. తాను పలికే ప్రతి మాట నిత్యమైన మాట. ప్రతిసారి పలకబడిన ప్రతిసారి అది ప్రతిఫలాన్ని తీసుకొచ్చే మాట అన్న విషయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో దేవుడు 55వ అధ్యాయంలో ఇదే మాటని జ్ఞాపకం చేశాడు. 55:11 వచనంలో, నేను నా మాట పంపించినప్పుడు ఆ మాట వెనక్కి తిరిగి రాదు వేస్ట్గా. ఖచ్చితంగా అది ఫలిస్తుంది, మల్టిప్లై అవుతుంది, నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తుంది అంటాడు ఆ దేవుని మాట. సో ఎవ్రీ టైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ స్పోకెన్ ఇన్ టు సంబడీస్ లైఫ్, ఇట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బ్రింగ్ ఫ్రూట్. కనుక ఈ నిత్యమైన మాట మనం ఉన్న సందర్భంలోకి ఒక వాగ్దానం లాగా చెప్పబడినప్పుడు అది ప్రవచనమైన వాక్యంగా మారుతుంది. ఇట్ బికమ్స్ అ ప్రొఫెటిక్ వర్డ్ ఇన్ అవర్ సిచ్యుయేషన్. దాన్నే మనం రేమా వర్డ్ అంటాం. ఎందుకంటే ఆ సందర్భంలో మనకు కావాల్సిన మాట కనుక, అది ఎప్పటి నుంచో ఉన్న వాక్యమైనా సరే, ఆ సందర్భంలో మనకు కావాల్సిన మాట కనుక అది రేమా వర్డ్ అయింది ఇమ్మీడియట్గా. లోగోస్ వర్డ్ బికమ్స్ రేమా వర్డ్ ఇన్ అవర్ పర్టికులర్ సిచ్యుయేషన్. సో అప్పుడెప్పుడో ఇజ్రాయెల్తో మోషే పలికిన మాటలు ఇప్పటికి కూడా మన జీవితంలో పనిచేస్తాయి ప్రవచనాత్మకంగా. మన సందర్భం అలాంటి సందర్భం అయితే. ఐ డోంట్ నో మీ అందరిలో ఎంతమంది న్యూ సీజన్లో ఉన్నారో, న్యూ సీజన్లోకి అడుగు పెడుతున్నారో, ఒక క్రొత్త
ఆ, ఆ, పరిస్థితిలోకి ఎంటర్ అవుతున్నారో నాకు తెలియదు. కానీ ఆ, ఒకవేళ అలాంటి వ్యక్తులు ఉండుంటే ఈ ఉదయం ఇది మనందరికి అవసరమైన మాటలు. ఎందుకంటే ఒక కొత్త పని చేయబట్టి, కొత్త పరిచర్య మొదలుపెట్టినప్పుడు, కొత్త పని ప్రారంభించినప్పుడు, కొత్త సీజన్లోకి ఎంటర్ అయినప్పుడు మనందరిలో కూడా అదే భయాలు ఉంటాయి, అదే ఆలోచనలు ఉంటాయి. అడుగు పెట్టేవారే కాదు, వదిలివేసేవారికి కూడా భయాలు ఉంటాయి. ఇప్పుడు మోషేలాగా ఆ, తన సీజన్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళకి అప్పచెప్పాలి అన్న సీజన్లో ఉన్నాడు మోషే. మోషే కూడా ఆలోచిస్తూ ఉండుంటాడు, ఇంతకాలం అంటే నేనున్నాను, నేను నడిపించగలిగాను, మరి వీళ్ళు నేను లేకుండా ఎలా ఉంటారో, జరుగుతుందో లేదో, ముందుకెళ్తుందో లేదో అన్న కొంత ఆలోచన, కొంత భయమే ఉండుంటుంది మోషేలో కూడా. నా ఉద్దేశంలో ఈ మాటలు మోషే పలికినా పరిశుద్ధాత్మ దేవుడు మోషే ద్వారా పలికి మోషేకి, యెహోషువాకి, ఇజ్రాయిల్ అందరికి ఒకేసారి చెప్పినట్టున్నాడు ఈ మాట. మోషేకి ఒక అష్యూరెన్స్, ఇప్పుడు దేవుని పదం, దేవుని వాక్యం బయటపడింది కనుక మోషేకి ఒక అష్యూరెన్స్, అమ్మయ్య నేను లేకపోయినా పర్లేదు, దేవుడు చూసుకుంటాడు అని. ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు ఎంత చక్కటి మాటలండి అవి, దేవుని వాగ్దానం. ఏ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికైనా సరే, ఏ సీజన్లో ఉన్న వ్యక్తికైనా సరే ఎంత నిబ్బరాన్ని తీసుకొస్తాయి ఈ మాటలు. ఇట్స్ అ ఫోర్ ఫోల్డ్ ప్రామిస్. మీరు ఆ 8 వచనాలు చదివి లిస్ట్ అవుట్ చేసుకోండి. ఇట్ ఇట్ హ్యాస్ 4 డైనమిక్స్. ఆ మాటలు, మోసే మాటలు, అది దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలే. ఆ వాగ్దానం 4 డైమెన్షన్స్లో కనపడుతుంది మనకి, ఫోర్ ఫోల్డ్. ఫస్ట్, మొదటిది ఏమంటాడు? నీ ముందర నడుస్తానన్నాడు మోషే. ఇజ్రాయెల్ అందరితో చెప్పేటప్పుడు అదే చెప్పాడు, యెహోషువాకి పర్సనల్గా చెప్పినప్పుడు అదే చెప్పాడు, నీ ముందర నడుస్తాడు అని. యెహోవా నీ ముందర నడుచును అన్నాడు. గాడ్ విల్ గో బిఫోర్ యూ. నువ్వు సీజన్లోకి ఎంటర్ అవ్వబోతున్నావు, ఇంకా అవ్వడానికి కూడా టైం ఉందేమో, కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఎంటర్ అవ్వడం కంటే ముందే ఆయన ముందు నడుస్తున్నాడు నీకు. దట్స్ అ బిగ్ కాన్ఫిడెన్స్ బూస్టర్ మనకి. నా ముందు నడుస్తున్నాడు, నీ ముందర ఆ, ఆ, నడుస్తాడు. ఆ, రెండోది, ఆయన ముందు వెళుతున్నాడు గనక ఏ శత్రువులైతే నీ ఎదురుగున్నారో, ఎవరిని చూసైతే నువ్వు ఆలోచనలో పడున్నావో, ఆ, ఏ పరిస్థితులు నిన్ను భయపెడుతూ ఉన్నాయో వాటన్నిటిని స్వాధీనపరుస్తానంటాడు దేవుడు. వాటన్నిటిని ఓడించి అమాలేకుల రాజుల్ని, ఓగును ఎలా ఓడించానో గుర్తుంది కదా, సిహోనుకు ఓగుకు కలిగిన ఏ విధంగా చేశాడో చూసారు కదా, అలానే అంతకు అంటే పాస్ట్లో ఎలా చేశాడో మీకు గుర్తుంది కదా, అలానే ఫ్యూచర్లో కూడా చేసి దాన్ని మీకు స్వాధీనపరచుకునేట్టు, మీరు స్వాధీనపరచుకునేట్టుగా చేస్తానంటాడు. ఐ విల్ హ్యాండ్ ఓవర్ దెమ్ టు యూ అన్నాడు. నీ చేతికి అప్పగిస్తాను అంటాడు దేవుడు. నీ ముందర నడుస్తాను, నీ చేతికి అప్పగిస్తాను. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు ఒంటరిగా లేవు మళ్ళీ. ఎందుకు? నేను నీకు తోడై ఉంటానంటాడు మళ్ళీ. నేను నీకు తోడై ఉంటాను, నీకు అన్నీ అప్పగిచ్చేసి నేను వదిలేయట్లేదు, మళ్ళీ నీకు తోడై ఉంటాను నేను. నువ్వు నడిచేటప్పుడు తోడై ఉంటాను, నీ ప్రయాణం అంతట్లో తోడై ఉంటాను, నువ్వు స్వాధీనపరుచుకునేటప్పుడు నీకు తోడై ఉంటాను, నువ్వు అక్కడ సెటిల్ అయినప్పుడు కూడా నీకు తోడై ఉంటాను. ఇంకొక విషయం, నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను అంటాడు. ఐ విల్ నెవర్ లీవ్ యూ, నెవర్ ఫర్సేక్ యూ. మీరు గమనించండి, ఈ మాటలు మోషే ఇజ్రాయేలీలతో చెప్పాడు, అదే మాటలు యెహోషువతోనూ చెప్పాడు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇదే మాట ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ దేవుడు యెహోషువతో చెప్పాడు మళ్ళీ. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఇదే మాటలు ఆల్మోస్ట్ రెప్లికేట్ చేశాడు దేవుడు. మోషే ఏవైతే పలికాడో ఇవే రెప్లికేట్ చేసి యెహోషువకు చెప్పాడు మళ్ళీ. యెహోషువకు భయపడద్దు, నువ్వు దిగులు పడద్దు, విస్మయం పొందొద్దు, నువ్వు జంకకు, ఎదురుగున్న పరిస్థితులను చూసి జంకకు. మోషే లేడిక, మోషే చనిపోయాడు, ఈ నీ చేతికి బాధ్యతలు వచ్చినాయి కనుక నువ్వు ఇప్పుడు భయపడద్దు, ఇంకా దిగులు పడద్దు అని ఎగ్జాక్ట్లీ మోషే ఏం చెప్పాడో అదే చెప్పాడు దేవుడు యెహోషువకి. దాన్ని బట్టే మోషే పలికిన ఈ మాటలు దేవుని మాటలని మనకు అర్థమైపోతుంది. దే ఆర్ వెరీ ప్రొఫెటిక్. సో యాజ్ ఐమ్ థింకింగ్ అబౌట్ దేవుని వాగ్దానాలు, ఎంత గొప్ప వాగ్దానాలు ఇవి. ఏ పరిస్థితుల్లోకైనా, ఎటువంటి వ్యక్తికైనా, నాయకుడైనా, అనుచరుడైనా, విశ్వాస అయినా, పరిచర్యలో ఉన్న దైవ సేవకుడైనా,
ఈ మాటలు మనకి ఎప్పుడు నిబ్బరాన్ని తీసుకొచ్చాయి, ధైర్యాన్ని తీసుకొచ్చాయి. మన జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులు అలాంటివి, మరి భయపెట్టే పరిస్థితులు, టెర్రర్ కాజింగ్ ఎనిమీస్, అన్సర్టనిటీస్, విశ్వాసంతో ముందడుగాలన్న ఆలోచన ఉన్నా ఏమవుతుందో అన్న ఆందోళన ఎప్పుడు మనలో ఉంటుంది. అందుకే దేవుడు పదే పదే తన వాగ్దానాల ద్వారా, వాటిని నిత్యంగా ఉంచడం ద్వారా, ఆ, అవి అన్ని అన్ని కాలాల్లో, అన్ని సీజన్స్లో, అన్ని రకాల ప్రజలకు, అన్ని రకాల పరిస్థితుల్లో అప్లికబుల్గా చేశాడు ఈ మాటలు. సో దిస్ మార్నింగ్ యాజ్ యు ఆర్ లిస్నింగ్ టు ఇట్, రిసీవ్ దట్ ప్రామిస్ ఇన్ టు యువర్ లైఫ్. ఈ వాగ్దానాన్ని మనం నమ్మాల్సిన అవసరం ఉంది. ఆ, మీరు గమనిస్తే ఈ వాగ్దానంలో దాని ఏం చేయబోతున్నాడో చెప్తూ మనం ఏం చేయాలో కూడా చెప్పాడు దేవుడు. 31 అధ్యాయంలో కానీ, ద్వితీయోపదేశకాండం 31 అధ్యాయంలో కానీ, యెహోషువ గ్రంథం 1 అధ్యాయంలో కానీ, రెండుసార్లు రెండు చోట్ల దేవుడు మనం ఏం చేయాలో కూడా చెప్పాడు. ఒకటి, భయపడద్దు అంటాడు, భయపడకము అన్నాడు. ఎందుకు భయపడద్దు? భయపడితే వెనకడుగేస్తావు నువ్వు, అందుకు భయపడద్దు అంటున్నాడు. నువ్వు డోంట్ బి అఫ్రైడ్, డోంట్ బి అఫ్రైడ్, డోంట్ స్టెప్ బ్యాక్ అంటున్నాడు అనమాట. వెనకడుగేయకు. చూడటానికి ఎదురుగా ఉన్న శత్రువులు, అక్కడ 7 శత్రువులను ఎదుర్కోవాలి కదండి. యెహోషువ ఈ వాగ్దాన దేశంలోకి ఎంటర్ అయినప్పుడు అక్కడి నుంచి, అంటే ఎరికో పట్టణం నుంచి మొదలేస్తే, ఆ కానాను దేశం మొత్తాన్ని స్వాధీనపరచుకోవాలంటే ఆ కానాన్లో ఉన్న 7 రకాల జాతుల ఆ, 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 దేశాలని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలి ఈయన. ఆ 7 రకాల భయంకరమైన శత్రువులు. ఈ 7 శత్రువులను చూసినప్పుడు నీకు భయం కలగచ్చు, నువ్వు భయపడద్దు. వాళ్ళని చూసి నువ్వు వెనక్కి అడుగేస్తావేమో, భయపడద్దు అంటాడు. డోంట్ బీ అఫ్రైడ్ అండ్ డోంట్ బీ డిస్కరేజ్డ్. దిగులు చెందకము అన్నాడు. డోంట్ బీ డిస్కరేజ్డ్. విస్మయం అందకము, దిగులు చెందకము అనే పదం మనం సింపుల్గా చెప్పాలంటే డోంట్ పానిక్ అంటున్నాడు. నువ్వు నువ్వు భయపడి వెనకడుగేస్తావు. డిస్కరేజ్ అయ్యావు అనుకో, అమ్మో ఇంత నేను చేయగలనా, నేను చేయలేను కదా, నా దగ్గర అంత రిసోర్సులు లేవు కదా, నాకు ఎవడన్నా సహాయం చేస్తాడో లేదో, అసలు నా మాట ఈ జనం వింటారో లేదో అన్న భయం నీకున్నప్పుడు డిస్కరేజ్ అవుతావు. డిస్కరేజ్ అయినప్పుడు, డిస్కరేజ్మెంట్లో తప్పుడు నిర్ణయాలు చేస్తాం. దేవుని స్థాయిలో మనం దేవుని పట్ల కనపరచవలసిన విశ్వాసం స్థాయిలో మన నిర్ణయాలు ఉండవు. అప్పుడు దిగులు పడ్డామంటే ఏదో ఒకట్లే అయిపోద్ది అని కాంప్రమైజ్ అవుతాం. చాలా చోట్ల తొందరపడి డెసిషన్లు చేస్తాం. ఏదో ఒకట్లే కానీ, ఇంకా మరి ఏం జరుగుద్దో ఏమో, ఏదో ఒకట్లే అయిపోద్దిలే అని చిన్న చిన్న డెసిషన్లు చాలా క్విక్గా చేసేస్తాం, హేస్టీగా చేస్తాం వీటిని, ప్యానిక్లో. అందుకే దిగులు చెందొద్దు అంటున్నాడు. దిగులు చెందొద్దు, సర్ప్రైజ్ అవ్వద్దు. ఎనిమిళ్ళు వాళ్ళ సైజులను చూసి, వాళ్ళ ప్రాజెక్ట్ యూనో డిఫికల్టీని చూసి నువ్వు గబుక్కుని సర్ప్రైజ్ అవ్వద్దు, అయ్యి భయపడద్దు, భయపడి ప్యానిక్ అవ్వద్దు. డోంట్ బి అఫ్రైడ్, డోంట్ బి డిస్కరేజ్, బీ స్ట్రాంగ్. ఉండు అక్కడే. బీ స్ట్రాంగ్ అంటే స్టాండ్ యువర్ గ్రౌండ్. ఇదే మాట ఎఫ్ఎస్సి పత్రిక రాస్తూ 6వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాడు పౌలు. దినములు చెడ్డవి కనుక ఎలా ఉండాలో చెప్పాడు. చెప్తూ వీఆర్ నాట్ ఫైటింగ్ అగెయిన్స్ట్ నార్మల్ ఎనిమీస్, వీఆర్ ఫైటింగ్ అగెయిన్స్ట్ స్పిరిచువల్ ఫోర్సెస్ అని చెప్తూ స్టాండ్ యువర్ గ్రౌండ్ అంటాడు. స్టాండ్ యువర్ గ్రౌండ్, నువ్వు ఎక్కడున్నా అక్కడ నిలబడు. బీ స్ట్రాంగ్ అంటే దాని అర్థం అది. వెనకడుగేయద్దు, నిలబడు భయపడకుండా. తొందరపడి డెసిషన్లు చేయొద్దు, నిలబడు, ఉన్న చోట నిలబడు. బీ స్ట్రాంగ్ అంటంలో ఆయన ఉద్దేశం అది. ఇజ్రాయెల్ అదే చెప్పాడు, యెహోషువ అదే చెప్తున్నాడు. బీ స్ట్రాంగ్, స్టాండ్ యువర్ గ్రౌండ్ అండ్ దెన్ టేక్ అ స్టెప్ ఆఫ్ ఫెయిత్. నువ్వు నిలబడి కుదురైన తర్వాత అప్పుడు ఒక స్టెప్ ఆఫ్ ఫెయిత్ తీసుకో ముందుకి. బీ కరేజియస్ అన్నాడు. దిగులు పడకము, ఆ, భయపడకము, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము అన్నాడు. ధైర్యంగా ఎందుకంటే ధైర్యంతోనే కదా మనం అడుగేయగలిగేది ముందుకి. అందుకు ధైర్యంగా ఉండు అన్నాడు. ధైర్యంగా ఉండు, అడిగేయి ముందుకి, ఒక్క అడిగే చాలు, మిగతా అంతా నేను చూసుకుంటా అన్నట్టుగా. దిస్ ఇస్ గాడ్ ప్రామిసింగ్ హిస్ పీపుల్
um, um, on how to experience His power in their lives. దేవుని వాగ్దానాల నెరవేర్పు, దేవుని ఆశీర్వాదపు యూనో అనుభవం తన ప్రజలందరూ అనుభవించాలని దేవుని ఉద్దేశం. అలా అనుభవించే స్థితిలో ఆయన ఇచ్చిన వాగ్దానపు నెరవేర్చబడినప్పుడు మనకు కలిగే ఆనందపు అనుభవాన్ని ప్రతి వ్యక్తి, తనను నమ్మే వ్యక్తి, తన మాట విని ఆ ఆజ్ఞలు గాయకునే వ్యక్తి అనుభవించాలనేది దేవుని ఆశ. అందుకే ఈ వర్డ్ని అట్లా ఇటర్నల్ చేస్తాడు మనకి, ఎప్పటికీ అందరికీ అప్లికబుల్గా. సో ఈ వాగ్దానం నేను చదువుతూ ఉన్నప్పుడు, అండ్ యాజ్ ఐ స్టార్టెడ్ కంపేరింగ్ స్క్రిప్చర్ విత్ స్క్రిప్చర్, ఈ ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం కానీ, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం కానీ, ఆ తర్వాత యెహోషువ గ్రంథం 3వ అధ్యాయానికి వచ్చేసరికి యాక్చువల్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ దేర్ ఫెయిత్ బిగాన్ కదా, జర్నీ ప్రారంభమైంది. 3వ అధ్యాయంలో ఎరుకో పట్టణాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళు బయలుదేరినప్పుడు, యోర్దానికి యువతలు నిలబడినప్పుడు వాళ్ళ ప్రయాణం మొదలైంది. ఆ టైంలో మొదటిసారి యెహోషువతో దేవుడు మాట్లాడటం, తర్వాత యెహోషువ ఇజ్రాయెల్ అందరిని ఎంకరేజ్ చేసి మందస్సాన్ని అనుసరించి నడవమని చెప్పడం. మందస్సం ఎప్పుడైతే యోర్దాన్ నది నీటిని తాకారు, మందసం మోస్తున్న వ్యక్తులు ఎప్పుడైతే యోర్దాన్ నదిని లోకి అడుగుపెట్టారో అప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని చేయడం, ఆ తర్వాత ఎరుకొని స్వాధీనపరచుకోవడంతో వారి ప్రయాణం దేవుని వాగ్దానపు నెరవేర్పు ప్రారంభమైంది వారందరిలో. ప్రతి వ్యక్తి ఇండివిజువల్గా దేవుని వాగ్దాన నెరవేర్పుని అనుభవించాడు. ప్రతి వ్యక్తి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. ప్రతి వ్యక్తి దేవుడు తనిచ్చిన మాట ఎలా నెరవేరుస్తాడో ప్రత్యక్షంగా చూశారు. ఆ ప్రయాణం, ఆ సందర్భం అందుకే చాలా ప్రాముఖ్యమైన సందర్భం అది యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. వీటన్నిటిని గమనిస్తూ ఉన్నప్పుడు ఒక్క విషయం నాకు ఆబ్వియస్లీ మనందరికీ ఈజీగా అర్థమయ్యే విషయం, మాటిస్తే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని మనకు అర్థమైపోతుంది. ఆయన ఒక్కసారి మాటిచ్చాడు అంటే ఆ తర్వాత మనం ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని అందుకునే స్థితిలో ఉన్నా లేకపోయినా ఆత్మీయంగా దేవుడు తన వాగ్దానాన్ని మాత్రం నెరవేరుస్తాడు. జాగ్రత్తగా వినండి ఆ మాట. ఈవెన్ ఇఫ్ యూఆర్ స్పిరిచువలీ ఇన్కేపబుల్ ఆఫ్ రిసీవింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, మీనింగ్ దేర్ మే బి టైమ్స్ వీ స్ట్రగుల్ అండ్ ఫాల్, అండ్ యెట్ గాడ్ విల్ స్టిల్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్. ఎందుకంటే మాట ఇచ్చాడు కదా. మాట ఇచ్చిన దేవుడు తన మాట కట్టుబడి ఉండే దేవుడు. తన మాట కట్టుబడి ఉండే దేవుడు గనక, తన గుణానికి కట్టుబడి ఉండే దేవుడు గనక, తను ఏ చెప్తే అది చేసే దేవుడు గనక, తన వాగ్దానం ఇచ్చిన నీ జీవితంలోకి ఈ వాగ్దానాన్ని ప్రవచనాత్మకంగా ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇంకా అది గ్యారంటీ. అయితే ఈ ఇజ్రాయేలీల ప్రయాణాన్ని, ఐగుప్తులోంచి బయటకు వచ్చిన ఇజ్రాయేలీలు, అలాగే ఈ యొర్దాన్ నది దాటి వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టే ఇజ్రాయేలీలు, వారి ప్రయాణాలు, వారి చరిత్రలు మనం చదివిన తర్వాత మనకు ఇంకో విషయం అర్థమవుతుంది. అదేంటంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు తన మాటను బట్టి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, మన జీవితంలోకి ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు, అది ఖచ్చితం. అయితే ఆ ఆశీర్వాదం మన జీవితంలో ఉంచుకోవడం మాత్రం మన మీద ఆధారపడి ఉంటుంది. మాట ఇచ్చాడు అంటే ఆశీర్వాదాన్ని ఇచ్చేస్తాడు అంతే, ఇంకందులో తేడా లేదు. కానీ ఇచ్చిన ఆశీర్వాదం మన జీవితంలో ఫలభరితంగా ఉండి మల్టిప్లై అయ్యి అది ఎప్పటికీ మన జీవితంలో కొనసాగేటట్టుగా ఉండాలి అంటే అది మాత్రం మన చేతిలో ఉంది, మన విశ్వాస్యత మీద ఆధారపడి ఉంది. వాగ్దానపు నెరవేర్పు దేవుని విశ్వాస్యత మీద ఉంటే ఆ వాగ్దానపు ఆశీర్వాదపు కొనసాగింపు మన విశ్వాస్యత మీద ఆధారపడి ఉంది. అది చాలా క్లియర్గా అర్థమైపోద్ది మనకి. నేను అనుకుంటాను ఐగుప్తులోంచి బయటకు వచ్చి ఆఖరి వరకు అలాంటి విశ్వాసత చూపించిన వ్యక్తుల్లో ఉన్న ఒక వ్యక్తి యెహోషువ.
చాలా అరుదుగా కనపడ్డారు మనకు అందులో బైబిల్లో. మొదటి 5 గ్రంథాలు మనం చదివినప్పుడు, యోషువని చదివినప్పుడు, అలా దేవుని మాటని మొదటి నుంచి పట్టుకొని ఏలాడిన వ్యక్తుల్లో యోషువ ఒకడు. యోషువ, కాలేబు, మోషే తప్పు చేశాడు కాబట్టి వాగ్దాన దేశంలోకి వెళ్ళలేదు, అంతేగాని ఆయన మీద నమ్మకం లేక కాదు. యెహోషువ జీవితం దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం చూడటమే కాకుండా ఆ ఆశీర్వాదాన్ని మన జీవితంలో కొనసాగేటట్టుగా చూసుకోవడం ఎలాగో మనకి యెహోషువ జీవితం నేర్పిస్తుంది. ఐ థింక్ లాట్ ఆఫ్ us as Christians, while we are the recipients of the blessing of God, we are not the keepers of the blessing of God. మనం అలాంటి విశ్వాసిత చూపించకపోవడం ద్వారా, నమ్మకత్వాన్ని చూపించకపోవడం ద్వారా, వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోవడం మన నమ్మకత్వం మీద ఆధారపడి ఉంటుంది. కనుక అలాంటి నమ్మకత్వం ఎలా డెవలప్ చేసుకోవాలి అనేదే నా క్వశ్చన్, అంతే. ఇదేనో నాకున్న థాట్ అంతా అదొక్కటేనండి. ఆ సింపుల్ థాట్ని మీకు చెప్పి నేను ముగిస్తాను. ఎలా అని యెహోషువ జీవితాన్ని గమనిస్తూ ఉన్నా. ఎందుకంటే మీరు గమనించండి, మొదటి నుంచి కూడా యెహోషువ దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ఏలబడుతూ ఉన్నాడు. ఆ 12 మంది వేగులు వెనక్కి వచ్చిన తర్వాత ఇజ్రాయేల్కి వెళ్ళి కానాన్ దేశానికి వెళ్ళి కానాన్ దేశం ఎలా ఉందో చూసి వెనక్కి వచ్చిన 12 మంది వేగుల్లో ఈ కాలేబు, యెహోషువ మాత్రమే నిలబడి దేవుడు ఇస్తాడు, ఇది మనకి ఖచ్చితంగా మనం చేయించగలం దీన్ని అని చెప్పిన వారు కదా, మనకు తెలుసు. అప్పటి నుంచి కూడా ఈ యోర్దాను సందర్భం, అంటే ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న సందర్భం నుంచి యెహోషువ గ్రంథం అంతా, అంటే యెహోషువ కానాను దేశాన్ని మొత్తాన్ని స్వాధీనపరుచుకునేంత వరకు కూడా మన యెహోషువ జీవితాన్ని గమనిద్దాం. ఆయన చేసిన ప్రతి పనిలో దేవుని మాట విని దేవుని వాగ్దానం మీద ఆధారపడి జీవించాడు యెహోషువ చివరి వరకు. అందుకే 24వ అధ్యాయంలో ఒక్కసారి వాగ్దాన దేశాన్ని స్వాధీనపరుచుకున్నాక ఇజ్రాయెల్ అందరినీ ఒక చోటకి చేర్చి యెహోషువ మళ్ళొకసారి జ్ఞాపకం చేశాడు. ఇది ఇప్పుడు మోషే 31వ అధ్యాయంలో ఎలా జ్ఞాపకం చేశాడో అలానే 24వ అధ్యాయంలో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో ఇజ్రాయెల్ అందరినీ కూర్చోబెట్టి జ్ఞాపకం చేశాడు యెహోషువ. ఇదిగో దేవుడు ఇలా వాగ్దానం చేశాడు, ఏం చేశాడో అది ఏం చెప్పాడో అది నెరవేర్చాడు. మీరందరూ అనుభవిస్తున్నారు ఇప్పుడు ఈ ఆశీర్వాదాన్ని. అనుభవిస్తున్న మీరు ఈ వాగ్దానం ద్వారా వచ్చిన ఆశీర్వాదాన్ని ఉంచుకోవడం మీ చేతిలో నుంచి వదిలించుకోవడం, పోగొట్టుకోవడం అనేది మీ చేతిలో ఉంది. అది మీ బాధ్యత. దేవుడు తన మాట ఇచ్చాడు, మాట నెరవేర్చాడు, తన బాధ్యతగా పూర్తి చేశాడు ఆయన. ఇప్పుడు ఆశీర్వాదాన్ని అందుకున్న మీరు దాన్ని పెట్టుకుంటారా లేదా అనేది మీ చేతిలో ఉంది. పోగొట్టుకుంటారా అని మీ చేతిలో ఉంది. మీరు గనక ఆయన్ను వదిలి ఏ దేవతలు పూజించినా, ఆయన మాట వినకుండా అవిధేయత చూపించినా మీరు నష్టపోతారు, పోగొట్టుకుంటారు, ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. కనుక మీ ఇష్టం, ఇంకా ఎలా ఉంటారు అనేది మీ చేతిలో ఉంది. నేనైతే ఒకటి నిర్ణయించుకున్నా, నేను నా కుటుంబం మేం మాత్రం ఇదే దేవుణ్ణి సేవిస్తాం, మాకు ఇంకెవరు లేరు. ఇది ఆఖరి యెహోషువ తన జీవితంలో ఆఖరి ఫేజ్లో చెప్తున్న మాట ఇది. ఎంత ప్రయాణం చేసిన తర్వాత మోషేలాగే యెహోషువ కూడా 120 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు. పండు ముసలి వయసులోకి వచ్చాడు. ఈజ్ ఎన్ ఓల్డ్ మ్యాన్ రైట్ నౌ, అండ్ యాజ్ అన్ ఓల్డ్ మ్యాన్ హీస్ సేయింగ్ ద సేమ్ థింగ్. ఇలాంటి నమ్మకత్వం చాలా అరుదు. అందుకనే వైజ్ మ్యాన్ ఒక మాట అంటాడు, ఈజ్ దేర్ అ ప్లేస్ వేర్ వీ కెన్ ఫైండ్ ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్ అంటాడు. కెన్ ఎనీ వన్ ఫైండ్ ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్ అని. ఇఫ్ యూ ఫైండ్,
హోల్డ్ హిమ్. అలాంటి నమ్మకత్వంతో నిండిన ఆ, ఆ, దైవజనులుగా, నమ్మకత్వంతో నిండిన విశ్వాసులుగా మనం ఉందాం. ఎలా ఉంటాం? దాని కిటుకు మనకు 3వ అధ్యాయంలో కనపడుతుంది. యోషువ గ్రంథం 3వ అధ్యాయంలో ఆ సందర్భం మనందరికీ తెలుసు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ ఇట్. బట్ యాజ్ ఐఎమ్ గోయింగ్ త్రూ దట్, ఆ సందర్భం, ఈ దేవుడు యెహోషువతో మాట్లాడి ఆ, ప్రతిష్ఠ చేసుకోమని చెప్పి ఇజ్రాయెల్ని రెడీ అవ్వమని చెప్పాడు. ఇజ్రాయెల్ని రెడీ అవ్వమని చెప్పు. ఈ దినం ఆ, మందసాన్ని ఎవరైతే మోస్తున్నారో వాళ్ళందరినీ రెడీ అయ్యి బయలుదేరమని చెప్పు. మందసం ఎక్కడికి వెళ్తుందో వాళ్ళందరినీ ఫాలో అవ్వమని చెప్పని చెప్పాడు. మీరు ఎలా ఫాలో అవ్వాలి, ఏం చేయాలో చెప్పుకుంటే లేడు దేవుడు. ఇజ్రాయేలుకి మోషేకి ఎలా తోడై ఉన్నానో అలాగే నీతోనూ ఇజ్రాయేలుకి తోడై ఉంటానని మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరూ నేను నిన్ను ఎంచుకున్నాను, నేను నిన్ను ఎంచుకున్న నాయకుడు అన్న విషయం వాళ్ళు తెలుసుకోవడానికి నేను ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను ఈ దినం. వారందరి దృష్టిలో గొప్పవాడిగా చేస్తాను నేను, నువ్వు గనక నా మాట విని నమ్మకత్వంతో నువ్వు ఉంటే అని చెప్పాడు. సో యెహోషువ బయటకు వచ్చి ఇజ్రాయేలుతో అదే మాట చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడో చెప్పాడు. ఈ మన సర్వలోకనాథుని నిబంధన మందసాన్ని మనం ఎత్తి ముందుకు నడుద్దాం యోర్దాన్లోకి. యోర్దాన్ నది దాటుతూ ఉన్నప్పుడు దేవుడు మన మధ్య ఉన్నాడని, నిశ్చయంగా ఆయన మన ఎదుటి నుంచి, మన ఎదురుగా ఉన్న శత్రువులు, ఈ 7 శత్రువులు ఎవరైతే ఉన్నారో, హిత్తీయులు కానీ, అమోరీయులు కానీ, గిర్గాషీయులు కానీ, ఎబూసీయులు కానీ, పెరిజ్జేయులు కానీ, వీళ్ళందరినీ మన ఎదుటి నుంచి వెళ్ళగొడతాడు అని మీరు తెలుసుకుంటారు. అంతేకాదు, ఈ దినం ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు. రేపటి దినం ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు కనుక మీరు మందసాన్ని వెంబడించండి అని ఇజ్రాయెల్ని ప్రోత్సహించాడు. మనకు తెలుసు కదా ఆ సంగతి. ఎప్పుడైతే ఇజ్రాయేలీలందరూ ఆ మందసాన్ని మోస్తున్న యాజకుల్ని వెంబడిస్తూ యోర్దాన్లోకి అడుగుపెట్టారో, అప్పుడు దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేసి వారు ఆ యోర్దాన్ నది దాటి ఎరికో పట్టణం వైపు ప్రయాణం చేయడానికి వారికి అవకాశాన్ని కల్పించాడు. దే బిగాన్ టు సీ గాడ్ ఎట్ వర్క్. అండ్ ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ there are some things that I realized that kind of అది మానవుడిగా నాకున్న బుర్రతో నేను ఆలోచిస్తే నాకు అర్థమైండేది కాదేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు నాలో వెలిగింపు చేశాడు. మొదటిది, యెహోషువ అలాంటి నమ్మకత్వాన్ని చూపించడానికి మొదటి కారణం, ఎప్పటికప్పుడు యెహోషువకు దేవునితో ఎన్కౌంటర్స్ ఉన్నాయి. దేవుని సన్నిధిలో దేవుని తాకింపు ఎప్పటికప్పుడు అనుభవిస్తున్నాడు యెహోషువ. మీరు యెహోషువ జర్నీని గమనిస్తే మొదటి నుంచి కూడా, ఈవెన్ మోషేని అనుసరించేటప్పటి నుంచి కూడా యెహోషువ దేవుని సన్నిధికి ఎంత దగ్గర ఉండాలో అంత దగ్గర ఉన్నాడు. మోషే కొండెక్కినా యెహోషువ ఆల్మోస్ట్ మోషే దగ్గరలోకి వచ్చి కూర్చున్నాడు. అప్పటి నుంచి కూడా యెహోషువ నా ఉద్దేశంలో నేర్చుకున్న ఒక సీక్రెట్ ఏంటంటే, నేను దేవుని సన్నిధిలో ఎంతసేపు గడిపి ఎంత తాకింపుకు గురవుతానో అంత ప్రభావితంగా నా జీవితం ఉంటుంది అని గుర్తించాడు. దట్స్ వై హీ చోస్ టు గో అండ్ స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, టు ఎన్కౌంటర్ గాడ్ ఆల్ ద టైమ్. దాని దాని ప్రాముఖ్యత మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంత ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో గడపాలి అన్న ఆలోచన ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిలో ఉందని నాకు తెలుసు. అందుకని మీరు ప్రతిదినం లేచి ప్రతిదినం ప్రార్థించు ఆయన సన్నిధిలో వ్యక్తిగతంగా అలాగే సమాజంగా సహవాసంగా ఈ విధంగా కూడుకొని దేవుని సన్నిధిలో గడుపుతున్నారు కనుక దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత మనందరికీ అర్థమైందే. ఆయన ఎప్పుడైతే తాకడం ప్రారంభిస్తాడో మన జీవితాన్ని, ఆయన్ని అంత ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం మనం, ఆయన అంత ఎక్కువగా గుర్తిస్తాం, ఆయన అంత ఎక్కువగా మనకు అర్థమవుతూ వస్తాడు. మన జీవితాంతం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా పూర్తిగా అర్థం చేసుకోలేమనుకోండి దేవుణ్ణి. కానీ ప్రతిదినం ఆయనతో గడపడం ద్వారా ఒక కొత్త కోణంలో ఆయన చూడటం ప్రారంభిస్తాం మనం.
క్రొత్త విషయం నేర్చుకుంటాం ఆయన్ని. దట్స్ డివైన్ ఎన్కౌంటర్. దట్స్ అ ఫ్రెష్ ఎన్కౌంటర్. నా వాట్ హ్యాపెన్స్ విత్ ఫ్రెష్ ఎన్కౌంటర్ ఈస్ దిస్: దేవునితో ప్రతిదినం ఒక ఎన్కౌంటర్ జరగడం ద్వారా మనలో ఒక ఒక రకమైన మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. అదేంటంటే, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, ఎవడు ఎన్ని రకాలుగా మాట్లాడినా, నా దేవుడెవరో నాకు తెలుసు గనక ఆయన ఏది చెప్తే అది చేస్తా అన్న హృదయం వచ్చేస్తుంది మనలోకి. వి డెవలప్ అ హార్ట్ టు ఫాలో గాడ్, నాట్ ఫాలో అవర్ సర్కమ్స్టాన్సెస్, నాట్ ఫాలో అదర్స్, but we will develop a heart that says, I will do what God tells me, nothing else. దేవుడు ఏది చెప్తే అదే చేస్తా, ఇంకేమి చేయను అన్న హృదయాన్ని డెవలప్ చేసుకుంటాం మనం. ఎందుకంటే మనం రోజు ఆయన దగ్గర గడుపుతున్నాం గనక, ఆయన ఉంటే చాలు, ఆయన మాట వింటే చాలు, ఆయన ఏది చెప్తే అది చేస్తే చాలు అన్న ఆలోచన, అలాంటి మైండ్ మనలో డెవలప్ అవుతుంది. అందుకే డివైన్ ఎన్కౌంటర్స్ ఆర్ నెసెసరీ ఫర్ అస్ ప్రతిదినం. అంతేకాదు, ఆయన సన్నిధిలో మనం గడుపుతున్నాం కనుక సెకండ్ థింగ్ విల్ హ్యాపెన్, అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ కాల్ అ డివైన్ రెవల్యూషన్. ఒకటి డివైన్ ఎన్కౌంటర్, ప్రతిదినం ఆయన సన్నిధిలో గడుపుతున్నాడు కనుక. రెండోది అ డివైన్ రెవల్యూషన్. దేవుడు స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు. చూడండి, డివైన్ రెవల్యూషన్ అని ఎందుకు ఆ మాట అన్నానంటే, దేవుని వాక్యం ఎప్పుడు బోధించబడినా, ఎవరు బోధించినా, రిసీవ్ చేసుకునే హృదయం ఉన్నవాడికి దేవుని మాట అర్థం అవుతూనే ఉంటుంది. అయితే డివైన్ రెవల్యూషన్ ఈజ్ అ వర్డ్ ఆఫ్ గాడ్ పర్సనలీ టు అస్. నేను ఎంతసేపు మాట్లాడినా, ప్రతిదినం ప్రతి ప్రతి దైవజనురాలు దేవుని వాక్యాన్ని మనకు తీసుకొచ్చిన కొన్ని మాటలే విన్నవాడికి, అంటే అది ఆ హృదయంతో విన్నవాడికి కొన్ని మాటలే ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని అర్థమవుతుంది. ఐ వాంట్ టు కాల్ దట్ అ డివైన్ రెవల్యూషన్. ఇట్స్ అ పర్సనల్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. ఇప్పుడు నేను టీచింగ్ చేస్తూ నేను వాక్యాన్ని ఓపెన్ చేసి టీచ్ చేయడం వేరు, నేను చెప్పిన సత్యం ఎలా ఉందో అలా చెప్పినా సరే దాన్ని మనం రిసీవ్ చేసుకునే పద్ధతి వేరు. ఇదే సత్యాన్ని దేవుడు వ్యక్తిగతంగా నీతో చెప్పినప్పుడు నువ్వు రిసీవ్ చేసుకునే పద్ధతి వేరు. ఫర్ ఎగ్జాంపుల్, యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఇది సత్యం. ఈ సత్యాన్ని నేను చెప్పినప్పుడు మొదటిసారి విన్న వ్యక్తికి అది ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. పదే పదే వింటున్న వ్యక్తికి అష్యూరెన్స్గా అనిపించవచ్చు, పర్లేదు దేవుడు అని అంతే. కానీ ఇదే మాట, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడనే మాట, యేసు ప్రభువారు నీతో అన్నాడు అనుకోండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని, ఆ మాటకి అర్థం మారిపోద్ది వెంటనే, దాని ఇంపాక్ట్ మారిపోతుంది. సేమ్ సత్యం, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని నేను చెప్తున్నాను, ఇదే మాట యేసు ప్రభువారు నీతో అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. నేను చెప్పడానికి, యేసు ప్రభువారు నీతో చెప్పడానికి చాలా తేడా ఉంది. ఇట్స్ అ వెరీ పర్సనల్ వర్డ్. ఆయన నాతో మాట్లాడినప్పుడు యెహోషువకి ఒక పర్సనల్ మాట ఇచ్చాడు, చూసారా? అందులో దేవుడు ఈ దినం వీళ్ళందరి ముందు నిన్ను గొప్పవాడిని చేస్తానంటాడు. దేవుడు వ్యక్తిగతంగా మాట ఇచ్చాడు. ఇప్పుడు జరిగే అద్భుతం అందరికీ జరిగింది. వాస్తవానికి అక్కడ జరిగిన అద్భుతం అందరికి సంబంధించిందే. అందులో యెహోషువ చేసింది ఏమీ లేదు మళ్ళీ పైగా. కానీ ఆ దినం యెహోషువని అందరి దృష్టిలో గొప్పవాడిని చేశాడు దేవుడు. ఈ మాట వ్యక్తిగతంగా చెప్పాడు యెహోషువకి దేవుడు. ఇట్స్ అ పర్సనల్ రెవల్యూషన్. ఇలాంటి అనుభవం మనకు కావాలి ప్రతిదినం. ఎవ్రీ డే వీ మస్ట్ రిసీవ్ అ డివైన్ రెవల్యూషన్. ఎందుకు అవసరం? మనకి డివైన్ రెవల్యూషన్ జరిగినప్పుడు, పర్సనల్ డివైన్ రెవల్యూషన్ జరిగినప్పుడు మనలో విశ్వాసం పుట్టుతుంది. ఇంకా ముందు చెప్పాను కదా, ఆయన సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నప్పుడు, ఆయన తాకిడికి గురవుతూ ఉన్నప్పుడు ప్రతిదినం మనలో ఆయన తప్ప ఇంకెవరు లేరు అన్న మనస్తత్వం పుడుతుందని చెప్పాను. ఆయన తప్ప ఇంకేం లేదు, ఆయన ఏది చెప్తా చేయాల్సిందే నేను అన్న మనస్తత్వం పుడుతుంది. విధేయత పుట్టుకొస్తుంది అందులో నుంచి. కానీ ఎప్పుడైతే దేవుని మాట, పర్సనలైజ్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ వినటం ప్రారంభిస్తామో, అంటే దేవుడు మనతో మాట్లాడే మాటను మనం వినటం నేర్చుకుంటామో, అప్పటి నుంచి మనలో విశ్వాసం పుట్టుకొస్తుంది. ఏ స్థితిలోనైనా సరే
ఆయన ఏమడిగినా సరే చేయడానికి కావాల్సిన విశ్వాసం మనలో గట్టిగా దృఢమైన విశ్వాసం, రోబస్ట్ ఫెయిత్ అంటాం మనం దీన్ని. రోబస్ట్ ఫెయిత్ అంటే ఏంటంటే స్ట్రాంగ్ అండ్ వైబ్రెంట్ అని అర్థం. దృఢమైన విశ్వాసం అంటే అచంచలమైనది, జీవం కలిగిన విశ్వాసం అనొచ్చు మనం దాన్ని. అంటే ఏ స్థితిలో కూడా కదలదు, ఆ విశ్వాసం గట్టిగా నిలబడి ఉంటుంది. కేవలం గట్టిగా నిలబడటం అంటే రాయిలాగా నిలబడటం కాదు, మళ్ళీ వైబ్రెంట్గా ఉంటుంది. అంటే అందులో ఒక జీవం ఉంటుంది అనమాట. అది యూ కెన్ సీ ద ఫైర్ ఇన్ దాట్. అలా అరుదుగా కనపడతారు మనకు అలాంటి వ్యక్తులు. అలాంటి దృఢమైన విశ్వాసంతో, అచంచలమైన విశ్వాసంతో, ఎప్పుడూ ఒక జీవం కలిగిన విశ్వాసంతో, ఏ పరిస్థితులు వాళ్ళని కృంగదీసినట్టుగా కనపడవు మనకి. ఎవడు ఏం మాట్లాడినా వాళ్ళు దాన్ని తమకి దెబ్బ యూనో హర్ట్ అయిపోయి అలా అలా ఉండకుండా అంతే విశ్వాసంతో నిలబడతారు చూస్తారా. యెహోషువ అలాంటి వాడు. దట్ ఈస్ బికాస్ హీఈస్ రిసీవింగ్ అ పర్సనల్ వర్డ్ ఫ్రమ్ గాడ్ ఎవ్రీ డే, ఎవ్రీ డే, ఎవ్రీ సింగిల్ డే. ఎన్ని ఎన్కౌంటర్స్ అయినాయండి యెహోషువకు? ఎన్నిసార్లు వ్యక్తిగతంగా మాట్లాడాడు దేవుడు? ప్రతిదినం మాట్లాడుతూనే ఉన్నాడు దేవుడు. ఆ ప్రయాణం అంతట్లో యెహోషువ తన జీవితాన్ని డివైన్ రెవల్యూషన్ మీద తన విశ్వాసాన్ని డివైన్ రెవల్యూషన్ మీద ఆధారం చేసుకున్నాడు. అండ్ దెన్ ఫైనలీ ఆ డివైన్ పవర్, యెహోషువకున్న ఒక గొప్ప బలం దేవుని శక్తితో నింపబడి ఉండడం. వ్యక్తిగతంగా యెహోషువ కూడా భయస్థుడే కదండి, మనకు తెలుసు ఆ సంగతి. మొదటి అధ్యాయంలోనే మనకు ఆ విషయం అర్థమవుతుంది. ఆ, అంటే భయస్థుడు అంటే నా ఉద్దేశం పిరికుడని కాదు. ఆ, తనకి మనలాగే భయాలు ఉన్నాయి. తన నాయకుడిగా సరిపోతాడో లేదో అన్న భయం ఉండొచ్చు. ఆ, నేను సరే నాతో పాటు ఈ జనం తీసుకొని వీళ్ళతో యుద్ధానికి బయలుతే గెలుస్తామో లేదో అన్న భయం, ఇలాంటివి చాలా ఉండుండొచ్చు. అసలు ఈ అంతకంటే ఎక్కువగా ఇలాంటి జనాన్ని నేనెట్లా నడిపించాలా, మోషేనే నడిపించలేకపోయాడు. అసలు అంతెందుకు, దేవుడే ఒక పాయింట్లో వీళ్ళని చూసి విసుగుపట్టి వీళ్ళు మెడ మెడ విరుగుని మెడ తెప్పని మనుషులు వీళ్ళు, ఇలాంటి వాళ్ళతో నేను రానని చెప్పేశాడు దేవుడైతే. అలాంటి వ్యక్తుల్ని నాకు అప్పచెప్పారు, ఇప్పుడు నేను ఎలా నడిపిస్తాను వీళ్ళని అన్న భయం ఏదో ఉంటుంది. ఎన్ని మాటలు విన్నా అంటే భయపడకము, నిబ్బరంగా ఉండుము, ధైర్యంగా ఉండుము, దిగులు చెందకము అని ఎన్ని మాటలు చెప్పినా ఆ భయం భయమే కదండి. వ్యక్తిగతంగా పర్సనల్గా మనల్ని మనం చూసుకున్నప్పుడు అబ్బా ఇది ఇప్పుడు చేయగలమా లేదా అన్న కొంచెం అన్న భయం ఉంటుంది. కానీ అలాంటి వ్యక్తి అంత గొప్ప ఆయన పరాక్రమాన్ని చూపించగలిగాడు అంటే ఇట్స్ నాట్ హిస్ పవర్ అనమాట. హీ రిసీవ్డ్ ఇట్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు తనను ఆయన శక్తితో నింపి ఆ వ్యక్తిని ఉపయోగించుకొని కానాను దేశాన్ని స్వాధీనపరుచుకున్నాడు. దేవుని శక్తి మీద ఆధారపడిన వ్యక్తి గనకే యెహోషువ ధైర్యంగా ముందుకు అడుగేస్తున్నాడు ప్రతిసారి. స్వతహాగా తన శక్తితో అన్ని కార్యాలు చేసేవాడు కాదేమో యెహోషువ. 1-2 ధైర్యం చేసి ఏదైనా యుద్ధాలు చేసినా అంత పెద్ద ప్రాజెక్ట్ని వ్యక్తిగతంగా తన శక్తి మీద ఆధారపడి మాత్రం చేయలేడు. దేవుని శక్తి మీద ఆధారపడిన వ్యక్తి, అందుకనే జయించగలిగాడు. Joshua is a classic example. Joshua is a classic example for all of us to follow. Every day, a divine encounter. Every day, a divine revelation. Every day, being filled with the power of God, divine power. These are the ones that will keep us faithful and faith-filled. మనల్ని నమ్మకత్వంతో, విశ్వాసంతో అంతం వరకు పోరాడే వ్యక్తులుగా మనల్ని నిలబెడుతుంది. ఇవి దేవుని తాకింపు, దేవుని స్వరం, ప్రతిదినం దేవుని స్వరం, దేవుడిచ్చే ప్రవచనం అండ్ దేవుని శక్తి. పరిశుద్ధాత్మ దేవుని అందుకే ఇచ్చాడు కదండి మనకి. మనం క్రైస్తవులుగా ఈ భూలోకంలో
మనంతట మనమే మంచి సాక్షులుగా ఉండలేము అన్న విషయం దేవునికి తెలుసు. ఈ లోకంలో ఉన్న పరిస్థితులు, లోకాన్ని నడిపిస్తున్న ఈ లోకాధిపతి మనల్ని భయపెడతాడు అన్న విషయం దేవునికి తెలుసు గనకే సర్వలోకాధిపతి మనలో నివసిస్తున్నాడు. ఆ శక్తి మనలో ఉంచాడు. ఆ అధికారాన్ని మనకిచ్చాడు. ఇచ్చి మనల్ని ఇక్కడ పెట్టాడు. ఇదిగో నీ అంతటి నువ్వేమి చేయలేవు, కానీ నా శక్తితో, నా అధికారంతో నేను నీకు ఇచ్చిన పని నువ్వు కంప్లీట్ చేయగలవు. నువ్వు కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అన్నట్టుగా ఇచ్చాడు కదండి మనకు అంత శక్తి దేవుడు. సో మే వి లివ్ అవర్ లైఫ్స్ ఎక్స్పీరియన్సింగ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానపు నెరవేర్పుని అనుభవించిన వ్యక్తులుగా మాత్రమే కాదు, ఆ ఆశీర్వాదాన్ని కొనసాగించుకున్న వ్యక్తులుగా మనం మిగిలిపోదాం ఈ భూలోకంలో అని, మిగిలిపోయి పరలోకంలోకి ఎంటర్ అవుదాం. మే వి బీ లైక్ దట్ యాజ్ క్రిస్టియన్స్. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. నువ్వు సరిగ్గా ఉన్నా లేకపోయినా, మాట విన్నా వినకపోయినా నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చాడు కనుక. కానీ ఇచ్చిన మాట మనలో ఫలించి, నెరవేర్చబడిన వాగ్దానం మనలో ఫలించి మల్టిప్లై అయ్యేటట్టుగా మనం ఉండాలి అంటే మనం నమ్మకస్తులుగా ఉండాలి అని మనం నేర్చుకున్నాం. మనం నమ్మకస్తులుగా ఎలా ఉంటామో యోషువను చూసి నేర్చుకున్నాం. అలా ప్రతిదినం దేవుని తాకింపు, దేవుని స్వరం, దేవుని శక్తితో నింపబడుతూ వ్యక్తిగతంగా ఆయనకు నమ్మకస్తులుగా ఉంటూ ఆయన మనకు అప్పగించిన పనిని ముగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మరొకసారి ఈ దినం మీరు మాతో మాట్లాడిన ఈ మాటలను బట్టి నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చే దేవుడు అయినా మేము నమ్ముతూ ఉన్నాం. అయితే నీవు ఇచ్చిన వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ అంతం వరకు నమ్మకంగా ఉండగలిగే క్రైస్తవులుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. అలా ప్రతిదినం నీ తాకింపుకు గురవుతూ మే వీ హ్యావ్ అ డివైన్ ఎన్కౌంటర్, మే వీ హ్యావ్ అ డివైన్ రెవల్యూషన్, అండ్ మే వీ ఆల్వేస్ be filled with the divine power so that we can continue to experience your goodness. Thank you, Jesus. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మెయిన్ ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మరి మోషే తన సమయం అయిపోయిందని గ్రహించి యెహోషువకు నాయకత్వం అప్పగించిన విధానము, మరి నీ ముందు నడుస్తాను, నిన్ను విడువను, ఎడబాయనని ఇచ్చిన ఆ వాగ్దానం, దేవుడు తన వాగ్దానాలను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడని, మనం దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలని, మనం ప్రతిదినం దేవుని తాకిడికి గురవ్వాలని, మరి తానేం చేయబోతున్నాడో దేవుడు చెప్తున్నాడండి. మనం ఏం చేయాలో కూడా చెప్తున్నాడని బ్రదర్ చెప్పారు. మరి వ్యక్తిగతంగా మన నమ్మకస్తులంగా ఎలా ఉండాలో కూడా చాలా చక్కగా వివరించినందుకు మరి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున పాస్టర్ చైతన్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదే విధంగా మరి ప్యారిస్ నుంచి జాయిన్ అయిన బ్రదర్ తరుణ్ కుమార్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మాస్టర్ మురళీ బాబాయ్ గారిని కోరుతున్నానండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగల నేసరక్షగా బంగారు పదాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇంత పర్యంతనైనా మీ దీనదాసుడినైనా చైతన్య గారిని సిలువ చాటును మరుగుపరిచి మేలైన వర్తమానం మోషే జీవితం నుండి కొన్ని మాటలు మీరు మాకు బోధించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ ప్రియదాసుల్ని బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాల వేళల్లో లేచి భారం కలిగి ప్రార్థించినటువంటి తల్లులందరిని బట్టి కూడా ఉపవాసానికి వస్తున్నాం. వారి కుటుంబాల్లో మేలు కలిగించమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్య పరిస్థితులు ఉంటే వాటిని దూరపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగనే జూమ్ గుడికి ఏర్పాటు చేసి మనందరినీ కూడా ఈ ప్లాట్ఫామ్ మీద ఉదయకాల వేళ చేర్చినటువంటి తమ్ముడు బాబీని బట్టి, బాబీకి సహకరిస్తున్నటువంటి చెల్లి ప్రసిద్ధాన్ని బట్టి, అలాగే జాన్సీని బట్టి, అలాగే స్వరూపుని బట్టి నాయన, అలాగే జాన్సన్ బట్టి, తేజాన్ని బట్టి, కోర్ కమిటీని బట్టి కూడా మీకు పాసన్నిధికి వస్తున్నాం. అనే జూమ్ కుడిక జీవితకాలం కొనసాగడానికి సహాయం దయచేయండి. అనే జూమ్ కుడికలో బాగా సహకరిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం.
అనేక మంది కొత్త కొత్త నాయన ఆ వ్యక్తులను మాకు పరిచయం చేస్తూ వారి ద్వారా వాక్యాన్ని మాకు వినిపింపజేసినటువంటి వారిని ఇంకా మీ కుటుంబం ఆశీర్వదించమని అని వారి కుటుంబం దాచిన మేలు వరకు అనుగ్రహించమని మా కొరకు సెలువులో తన ప్రాణాన్ని బలిగిపెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ట ఉన్నత నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకముందు నెరవేర్చినట్టు భూమి అందరూ నెరవేరును గాక. మా నిజన ఆహారం దయచేయండి, మళ్ళీ అపరాధము చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధము క్షమించండి. శోధనలోనికి తేక విశ్వసించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్య సహవాసం చేరుకున్న మనకును సకల పరిశుద్ధులకును వాక్యం అందించినటువంటి దాసులకును కుడికని ఏర్పాటు చేసి మన అందరిని ప్లాట్ఫామ్ తీసుకొచ్చిన బావికి అందరికీ సదాకాలంతో నడిపించును గాక. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్యం అందించిన పాస్టర్ చైతన్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. మరి పాస్టర్ చైతన్య గారు చెప్పిన మెసేజెస్ మన యూట్యూబ్ లో చాలా ఉన్నాయండి. దయచేసి వారు చాలా ఆత్మీయ లోతుల్లో చెప్తారు. దయచేసి మరొకసారి ఆ మెసేజెస్ అన్ని వినాలని ఆశపడుతున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జాయిన్ అయిన మీ అందరికీ వందనాలండి. ముగించుకుందామండి.